చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. సార్ చెప్పండి, సిద్ధం సభలతో బస్సు యాత్రతో పక్కన ముందుకు వెళుతున్నారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ ముందుకు వెళుతుంది. మరి ఇంతవరకు మీరు సరిగ్గా పొత్తులో భాగంగా మీరు అందరూ ఎప్పటికీ కదిలేను అంతర్గత పోర్లు మీలో ఎక్కువగా కనబడుతున్నాయి. సీట సర్దుబాటు అయ్యిందా? ఇంకొన్ని అసమ్మతి స్వరాలు పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. ఈరోజు మొదట అమ్మ టీవీ ప్రేక్షకులకి, అలాగే లక్ష్మీనాథ్ గారు మీకు గారికి, అలాగే జనసేన నేత సుభారత్ గారికి, వైఎస్ఆర్ వేణుగోపాల్ గారికి నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షాల ముప్పేట దాడికి గిలగిలగిల కొట్టుకుంటానే జగన్మోహన్ రెడ్డి గారు. నేను బటన్ నొక్కేశాను, నాకు ఓట్లు చేయండి అంటే మొన్న పొద్దుటూరులో ఖాళీ కుర్చీలు దర్శనం మర్చిపోయారు. ఒక పక్క వారాహి, ఇంకో పక్క ప్రజాగళం, ఇంకో పక్క మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిన మా చంద్రబాబు నాయుడు గారి బాణాలకి, సొంత చెల్లెల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పరదాలు చాటున బస్సు లోపల కూర్చొని పడుతున్న బాధలు చూస్తే ఒక రకంగా జాలేస్తా ఉంది. మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీ ఆల్మోస్ట్ మూడు పార్టీలు మాక్సిమం సీట్ అనౌన్స్ చేసేస్తాయి. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను చాలా క్లియర్ గా వ్యూహాత్మకంగా బీజేపీ వారితో సహా ఈరోజు ఎన్నికల యుద్ధానికి సిద్ధమైపోయాం. ప్రచార సభలు మొదలు పెట్టేశారు. వాళ్ళు కూడా రేపు ఎల్లుండో బీజేపీ వారు కూడా వాళ్ళ యొక్క పదార్థాల సమావేశంతో వాళ్ళు కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మేము ప్రజాగళం కానీ, అదేవిధంగా శంకరావం కానీ, వరాహి యాత్ర కానీ దిగ్విజయం జరుగుతూ ఉంటే, ఇంకో పక్క ఎప్పుడు మాట్లాడే ఒక తమ్ముడు ఉపన్యాసమే. ఆ దుస్తము, ఈ అర్జునుడు, ఆ కృష్ణుడు, దేవుడి దయతో, మీ అందరి దీవులతో మీ పెద్ద రంధ్రం పెట్టాను, ఇంకోసారి గెలిపించండి, గుడ్లతో సహా పెరిగేసి అమ్మేస్తానని చెప్పి చెత్త ఉపన్యాసాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేసేవాయంటే బట్టలు నొక్కిందంత, నొక్కేసిందంత, మెక్కేసిందంత చెప్పడు. తాపేసి ఎంతసేపటికి నేను వస్తే అదేంటి సచివాలయాలు కనపడతాయంట, గ్రామ వాలంటీర్ కనపడతారంట, ఆర్బీఐ సెంటర్ కనపడతారంట. కొంచెం ఉన్న బుర్రుండాలండి ముఖ్యమంత్రి గారికి. ఆర్బీఐ సెంటర్లు కట్టింది ఎన్ని? 1600 చిల్లర, 10,500 ఆర్బీఐ సెంటర్లు ఉన్నాయంట. అన్ని బాడీకి పెట్టుకోగలుగుతారు. సచివాలయాలు ఆడున్న ఊరు అవతలక పేకాడు కూడా పనికి వస్తున్నాయి, రాత్రి కూడా చీకటి కార్యక్రమాలు చేయడం పనికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రానికి ఇచ్చిన 750 హామీలు తొంగలో దొక్కేసి 99% నేను అమలు చేసేసారంట. ఎక్కడ అమలు చేసావు జగన్మోహన్ రెడ్డి చెప్పండి? రాజధాని ఎక్కడ చెప్పండి? 3 రాజధానులు ఎక్కడ కట్టారు? ఆకాశంలో కట్టారా? త్రిశంకు స్వర్గం పైన పెట్టి ఎవరు కనబడకుండా చీకటిగా చెప్తే మేము హెలికాప్టర్ లేదు, ఫ్లైట్ చూస్తాం కదా రాజధాని లేదు. పోలవరం ఎప్పుడు కట్టారు సార్? నాకు అర్థం కాలేదు. కళ్ళల్లో గంతలు కట్టారు చూపిస్తారు. పోలవరం పూర్తి అయిపోయినట్టు 2021 డిసెంబర్, 2021 డిసెంబర్ 2, అలాగే 2024 డిసెంబర్ నేను చెప్పుకుంటా 1%, 2%, 3% డ్రామాలు వేసిన జగన్మోహన్ గారి ప్రభుత్వం. పోలవరం సంక్రాంతిపోయా. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఉద్యోగులు అవసరపడతారు. చౌదరి గారు, నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి అనపర్తిలో సీటు మీరు ముందు కన్ఫర్మ్ చేశారు, తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు మీ మధ్య ఇలా ముందే మీరు అన్నీ మాట్లాడుకోవాలి కదా? మరి వాడి యొక్క మనోభావాలు దెబ్బతిండే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా? అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, పి గన్నవరంలో ముందు ఒక సీటు ప్రకటించారు, తర్వాత మళ్ళీ దాన్ని జనసేనకు కేటాయించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా అధికార వైసీపీ పార్టీకి బలం చేకూరే అంశం కాదంటారా? 100% వైఎస్ఆర్సీపీ తగిలి పడిపోయింది సార్. అనుమానం అక్కర్లో ఓడిపోతాము. మేము ప్రకటించే సీట్లన్నీ కూడా మా అధినేతలు నిర్ణయం తీసుకొని ప్రకటించినవే. కానీ 3 పార్టీల పొత్తుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఒకటి అక్కడికి ఇక్కడికి మార్చాల్సి ఉంటాయి. అది మా ప్రభుత్వం, మా పార్టీ నాయకులు సరి చెప్పుకుంటారు. మాకు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడినా సామరస్యంగా మాట్లాడి నయాన పైన కూర్చోబెట్టుకొని డిస్కస్ చేసి వాళ్ళు తగిన స్థానం ఇస్తారు. అంతేగాని ఎవరు కొంత కోపాలు తాపాలు ఉంటాయి. ఎందుకంటే సీట్లు రాలేదని బాధ ఉంటుంది, మొదట్లో పనిచేసి ఉంటారు, ఖర్చు పెట్టి ఉంటారు, కార్యకర్తలను తిప్పుకుంటారు, అనేక ఆశలు ఉంటాయి. కాబట్టి వాళ్ళలో చిన్న చిన్న అసంతృప్తులు ఉంటాయి. దాన్ని మా అధినేతలు చక్కగా చక్కబెడతారు. ఏం అనుమానం లేదు. 160 సీట్లు ప్లస్ తో ఈరోజు కూటమి అధికారం రాబోతా ఉంది. మాకే భయం లేదు. కాకపోతే రాష్ట్రం ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను.